Hello everyone, welcome back to my YouTube channel. This is my first vlog, so I'm so excited అనమాట. మా మమ్మీ నేను కలిసి ఈరోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫ్యూ డేస్ నుండి వర్షాలు పడుతున్నాయి కదా, సో మంచిగా వెదర్ బాగుంటుంది, వ్యూ కూడా బాగుంటుంది, వీడియో షూట్ చేసి పెట్టాలి అనేసి ఇంక మా మమ్మీని తీసుకుని అయితే వెళ్తున్నాను అనమాట. మేము ఆటో దిగడం ఇంకా వర్షం స్టార్ట్ అయింది అనమాట. సో నేనేంటంటే చలేస్తుందని చెప్పేసి స్వెటర్ వేసుకొచ్చాను. తీరి ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా అలాగే కంటిన్యూ అయిపోతున్నాం అనమాట. అక్కడ ఆపోజిట్లో కనిపిస్తుంది అమ్మవారి టెంపుల్. ఎంత బాగుందో వ్యూ. లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎక్కువ వాటర్ వచ్చినాయి అనమాట ఫుల్గా. నేను అప్పుడే రావడం, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. అది కూడా వీడియో కోసం అని చెప్పి నేను వచ్చాను, నార్మల్గా అయితే అసలు రానమాట. ఇంకా మంచిగా ఆపోజిట్లో కూడా కొన్ని కొండలు అయితే కనిపిస్తుంది, చాలా బాగుంది. ఇంకా కొంతసేపు అక్కడే అయితే ఎంజాయ్ చేసామన్నమాట మంచిగా. మా మమ్మీ చిన్న పిల్లలాగా వర్షంలో తడుచుకుంటూ భలే ఎంజాయ్ చేశారు. మా మమ్మీ వీడియోస్ కొన్ని నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, అవి కూడా చూడండి. ఇంకా మంచిగా బాగుంది అని చెప్పేసి ఇంకా కొద్దిసేపు అక్కడే ఉండి, ఇంక ఈవినింగ్ టైం కదా చాలామంది ఉన్నారు. ఇంకా మేము కూడా కొంచెం ఆకలేస్తుందని చెప్పి స్నాక్స్ ఏమైనా తిందామని చెప్పి పక్కకి వెళ్తే ఇంక అక్కడ చాట్ పానీపూరి ఉంది. ఇంకా మా మమ్మీ నేను కలిసి ఫుల్గా తినేసామన్నమాట. ఇంకా వర్షంలోనే మంచిగా ఎంజాయ్ చేసాము. మా మమ్మీ బాగా తడిచిపోయారు పాపం. ఇంకా నేను కూడా తడుస్తున్నానని చెప్పి నన్ను ఒక పక్కన నుంచోబెట్టారు. ఇంకా కృష్ణానది ఆపోజిట్లోనే రాజీవ్ గాంధీ పార్క్ ఉంది, సో అక్కడికైతే వెళ్దాము అనేసి అనుకున్నాం. యాక్చువల్లీ వర్షం పడుతుంది కదా, ఇంటికి వెళ్ళిపోవాలని మేము ప్లాన్ వేసాం. బట్ బాగుంది కదా వ్యూ, మళ్ళీ వస్తానో లేదో నాకు కూడా తెలీదు. 5 years బ్యాక్ నేను పార్క్కి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. విజయవాడలో ఉన్న మేము ఎక్కువ బయటకు అయితే వెళ్ళము, బట్ నా కోసం మా మమ్మీ తీసుకుని వచ్చారనమాట. ఇంకా సరేనని చెప్పి ఇంకా పార్క్లోకి అయితే వచ్చాం. అంటే 5 years బ్యాక్ మేము వచ్చినప్పుడు 10 rupees టికెట్, ఇప్పుడు 20 rupees అనమాట. నేనైతే బాగా తడిచిపోయాను. ఇంకా మా మమ్మీ నేను కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. చాలా బాగుంది పార్క్ కూడా, కాకపోతే వర్షం పడుతుంది కదా, కొంచెం మట్టిగా ఉంది, వాటర్ ఉంది అక్కడక్కడ. ఇది వచ్చేసి డైనోసార్ అనమాట. బాగుంది. ఇక్కడ చిన్నపిల్లల్ని తీసుకుని వస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలామంది స్టూడెంట్సే ఎక్కువ కనిపిస్తున్నారు, ఎందుకంటే బయట వర్షాలు పడుతుంది కదా. ఇంకా స్టూడెంట్స్ కాలేజెస్ అయిపోయిన తర్వాత ఇంకెక్కువ వస్తున్నారు. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. నాకైతే భలే నచ్చింది ఇక్కడ. సో ఇంకా కొంచెం వర్షం పడుతున్నా మేము అలాగే తిరుగుతూ ఉన్నాము పార్క్ మొత్తం చూద్దామని చెప్పేసి. మా అమ్మ వీడియో తీసారు నన్ను. మా మమ్మీకి యాక్చువల్లీ వీడియోస్ అవి తీయడం రాకపోయినా సరే నా కోసం అని తీశారు. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఏదో ఉండేది అనుకుంటా, నాకు కూడా తెలీదు. ఈ రాళ్ళతో మంచిగా సెట్ చేశారు. ఇంకా చాలా బాగుంది ఇక్కడికి వచ్చి చూస్తే. సో ఎవరైనా పిల్లలతో వెళ్ళాలి అనుకుంటే నైట్ టైం వెళ్ళండి, అది కూడా వర్షాలు పడకుండా ఉంటే. ఇంక ఇక్కడ వచ్చేసరికి వాటర్ ఫాల్స్ అనమాట. చాలా బాగుంది ఇదంతా. ట్రామ్ కూడా ఉంది. ఆ ట్రామ్ ఎక్కితే మనం ఎంత చార్జ్ చేస్తారో నాకు కూడా అంత ఐడియా లేదు. కాకపోతే గేమ్స్ ఉన్నాయి, జైంట్ వీల్ ఉంది, బ్రేక్ డ్యాన్స్ ఉంది, పిల్లలు ఆడుకునేవి చాలా ఉన్నాయి. ఆ ట్రామ్ మనం ఎక్కితే పార్క్ మొత్తం చూపిస్తారంట మనకి. ఇది వచ్చేసి ఏదో గేమ్ పెడుతున్నారు లోపల, ఫుల్ మ్యూజిక్ పెట్టేశారు. ఇంక ఇవి వచ్చి ఫ్లవర్స్ అనమాట. నాకు ఫ్లవర్స్ బీభత్సంగా నచ్చేసినాయి. అసలుకి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయం వేసింది, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, పాములు ఏమన్నా ఉంటాయేమోనని చెప్పి. మంచిగా మేమైతే చుట్టూరు తిరుగుతూ ఇంకా అలాగే వర్షంలో తిరుగుతున్నాము. మా మమ్మీ అసలు ఒప్పుకోరు వర్షంలో బయటికి ఎక్కడికైనా వెళ్దాము అంటే. ఇంక ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్, అది వేరేదన్నమాట. ఇక్కడ కూడా నైట్ టైం లైట్స్ వేస్తారంట. సో ఇప్పుడు ఏంటంటే టైం లేదు మాకు, మేము ఇంకా రిటర్న్ అయిపోదాం అనేసి మా మమ్మీకి వెళ్దాం అంటున్నారు. ఫుల్గా తడిచిపోయి ఉన్నాము. ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్ తినేసి మంచిగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఉయ్యాలు ఊగుదామని చాలా ట్రై చేశాను, బట్ వర్షం పడుతుంది ఫుల్గా. సరే అని చెప్పి ఇంకా బ్యాక్ టు హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ